చిలుకమ్మ పాఠశాల ఫారెస్ట్ సిరీస్ ఎపిసోడ్ 6. ఒక పెద్ద అడవిలో చిలుకమ్మ అనే బుద్ధిమంతురాలు ఉండేది. ప్రతిరోజు ఆమె మానవ గ్రామానికి వెళ్ళి చూసిన విషయాలు, విన్న పాఠాలు, నేర్చుకున్న మాటలు అడవిలోని జంతువులకు చెప్పేది. ఆ మాటలు విని చిన్న జంతువులు చాలా ఆసక్తిగా వినేవి. ఒకరోజు చిలకమ్మ ఆలోచించింది, ఎందుకు మన అడవిలో కూడా ఒక చిన్న పాఠశాల ఉండకూడదు? అందరూ కలిసి నేర్చుకుంటే బాగుంటుంది కదా. అలా ఆమె చిలకల చిట్టి పాఠశాల ప్రారంభించింది. పాఠశాలలో కుందేళ్ళు అక్షరాలు నేర్చుకున్నాయి, ముంగీసులు సంఖ్యలు లెక్కించాయి, పిచ్చుకలు పాటలు పాడాయి. ఏనుగు కూడా తన పెద్ద తొండంతో బ్లాక్ బోర్డ్ మీద అక్షరాలు రాయడానికి సహాయం చేసింది. మొదట కొందరు జంతువులు మనకు చదువు ఏమి అవసరం అని నిర్లక్ష్యం చూపినా, తర్వాత జ్ఞానం వల్ల వాళ్ళ జీవితం సులభం అవుతుందని చూసి అందరూ తరగతికి వచ్చారు. చివరికి అడవి మొత్తం ఆ